రైట్ వీరమాచినేని గారు అంటే దీర్ఘకాల వ్యాధులకు కానీ మామూలు వాటికి కానీ ఎంతెంతో డబ్బులు ఖర్చు పెట్టి మరి వైద్యాలు చేయించుకుంటూ ఉంటారు కానీ మీ వాదన మాత్రం ఎంత లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పటికీ ఎంత క్రిటికల్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా కొన్ని డైట్ ప్లాన్లు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అంటున్నారు సో ఇవన్నీ ఇంత ఖర్చు పెట్టి మనం వైద్యాలు చేయించుకోవాల్సిన అవసరం లేదు అనేది మీ వాదన వీరమాచినేని గారు Yes. హలో అల్లోపతి వైద్యం అనేది ఒక అద్భుతమైన విషయం అయితే అది ఏంటంటే పెయిన్ కిల్లింగ్ మీరు గమనించండి జాగ్రత్తగా అల్లోపతి అనేది అన్ని ఉన్నాయి అల్లోపతి నేచురోపతి హోమియోపతి ఉన్నాయి అన్నింటిలో తోపు కాదమ్మా ముఖ్యంగా ప్రొసీజర్ పంటికి చేసే వైద్యాలు కానీ కంటికి చేసే వైద్యాలు కానీ హార్ట్ సర్జరీలు కానీ ఇలాంటి వాటిలో అల్లోపతి అసలు ఇక అన్కంపారబుల్ అమ్మా ఇది రియల్ సైన్స్ స్కానింగ్ ఇయర్ని ఇది వచ్చి ఎక్కడ తప్పు వచ్చిందంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ పేరుగా డాక్టర్ గారికి చాలా తెలుసు ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లు ఉన్నాయమ్మా ఇదంతా పెద్ద నేను ఎక్కువ ఏరియా అవుతుంది కానీ చాలా అన్నెసరీ థింగ్స్ చాలా జరుగుతుంది ఇప్పుడు ఈ స్టెరాయిడ్స్ ఒక మందు కనిపెట్టారని మీరు గమనించారా సైడ్ ఎఫెక్ట్లు వచ్చేటట్టే క్రియేట్ చేస్తారమ్మా సైన్స్ అభివృద్ధి లేదంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా తయారు చేసిగా చెయ్యం ఖచ్చితంగా చెయ్యం స్టాటిన్ వేసుకుంటాం స్టాటిన్ వేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందో దేవుడు జరగాలి కానీ ఖచ్చితంగా ఒళ్ళు నొప్పులు వస్తాయి దానికోసం పెయిన్ కిల్లర్ వేసుకో లేదా తొందరలోనే డయాబెటిక్ అని ఇన్సులిన్ వేస్తే మారిపోతాయి బీపీకి ఇచ్చే ప్రతి బిళ్ళ కిడ్నీ కొడుతుంది అంతెందుకో మా డాక్టర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మేడం ఉన్నారు అడగండి కిడ్నీ పోవడానికి కూడా కారణం ఏంటి 100కి 90% మాట్లాడితే 99% ఉపయోగకరమైన డయాబెటిస్ ఉంటాం లేదా హైపర్ టెన్షన్ ఉంటాం మరి ఇవాళ డెత్స్ గురించి చెప్పాలంటే 50 వాళ్ళు ఈ రోజు 100 మంది చచ్చిపోతే మనం మాట్లాడుతున్న ఈ రోజు 50 మంది డయాబెటిక్ కారణం చనిపోతున్నారు 19.7 మంది డయాబెటిక్ కారణం వచ్చిన హార్ట్ స్ట్రోక్ చచ్చిపోతున్నారు 17% మంది డయాబెటిస్ కారణం వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ చచ్చిపోతున్నారు 13.1 మంది సికేడి డయాబెటిక్ వచ్చిన కారణంగా వచ్చిన క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో చనిపోతున్నారు అంటే డయాబెటిస్ ఇంతమందిని చంపుతాయంటే ఇన్ని సంవత్సరాల అలోపతి వైద్యంలో ప్రపంచంలో ఒక్కరిని తగ్గించిన చరిత్ర లేకుండా ఇన్ని రోగాలకు అది పెట్టుబడి అమ్మ డాక్టర్ల చేతులు ఏమి లేదమ్మా వాళ్ళు నిస్సహాయులు డాక్టర్లు నిస్సహాయులు ఏమన్నా నాలాంటి అంటే నేను డాక్టర్ని కాదు కాబట్టి మాట్లాడగలిగానని చూసుకోవడం వాడతారు మొత్తం సెకండ్లో ఒక డాక్టర్ నిజంగా నన్ను సపోర్ట్ చేస్తామని మాట్లాడితే మొదట్లో నేను ఇప్పుడు కాదులే అసలు అమ్మనా బూతులమ్మ అంత పెద్ద కూడా అంటే అటువంటి అటాక్ ఇది బిజినెస్ ఇది పెద్ద వ్యాపారం నువ్వు చేస్తావని ఇదంతా ఇక్కడ లేదమ్మా వీళ్ళు మోడీల్ని ట్రంప్ని ప్రపంచానంతా శాసించగలిగే మెడికల్ కంపెనీలు ఇప్పుడు చూడండి వ్యాక్సిన్ పేర్లు చెప్పి వీటితో చెప్పి ఏం చేస్తున్నారు మన చెవులొస్తున్నాయి ఇన్ని లక్షల కోట్లు దోచుకుంటున్నారు 5 రూపాయలకి అయిన వ్యాక్సిన్ ని 1500 2000 చేస్తున్నారు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి అందరికీ వస్తుంది ఎటువంటి సందేహం లేదు అయినా సరే దండం పెడితే పరీక్ష పాల్గొతాం దండం పెడితే రిజల్ట్ లో ఇది పరీక్ష ఎగ్జామ్ ఎలక్షన్ గెలుస్తాం అనే టైప్ లో ముందు వేసుకున్న ఇలా తయారు చేసి వచ్చినమ్మా ఈ వ్యవస్థను ఎదుర్కోవడం వీళ్ళ వల్ల కాదు ఇందులో ఉన్నాను నేనంటే బయట అన్ని తెగించడానికి కాబట్టి చేశాను కానీ మామూలు కాదమ్మా ఇవాళ కొన్ని కోట్ల మంది ప్రజల్లో చైతన్యం చేయడం ద్వారా 100 మంది డాక్టర్లు గారు వీళ్ళందరి దగ్గర కలుపుకెళ్ళటం ద్వారా నేను ఖచ్చితంగా చేసేస్తానమ్మా ఇప్పటికైనా ఆ దిశగా తీసుకెళ్ళాను ఏదైతే సైంటిఫిక్ పేపర్లు ఉన్నారు ఎందుకంటే నాకుండేంత లక్షల మిలియన్ల డేటా ఎవరి దగ్గర లేదమ్మా మీరు చూసే ఉంటారు ఇంతవరకు ఇన్ని మీటింగ్స్ ఇన్ని వేల మంది అటెండ్ అవడం కాకుండా టెస్టిమోనియల్స్ అమ్మా నా దగ్గర ఎన్ని ఉన్నాయి పాత కూడా నేను పట్టుకోను అసలు అప్పుడు నాకు అర్థం చెప్పండి అనేక సమస్యలు అంతెందుకమ్మా డాక్టర్ గారు ఎన్ని చెప్తున్నా సోరియాసిస్ ఎగ్జిమా లాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్లు రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్లు ఇవన్నీ అవలేక తగ్గుతాయి 15 రోజుల్లో 30-40 ఏళ్ళ నుంచి ఉన్న సోరియాసిస్ కి స్కిన్ కొత్త న్యూ స్కిన్ వస్తాయి నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ పేపర్ ప్రెజెంట్ చేయబోతున్నాను దానికి ఆల్రెడీ డేటా అంతా రెడీ అవుతాయి వేరే టెస్టిమోనియల్ నా దగ్గర 100 కూడా కాదు అంటే ఎందుకు జరుగుతాయండి ఆహారం అద్భుతం ఆవిష్కరిస్తాయండి రెండోది ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఒక జబ్బు కనుక వస్తే ఒక కాలు ఎరిగితే ఆ కాలును అంటించేది డాక్టర్ కాదమ్మా మందులు కాదు కేవలం నీ ఒంట్లో ఉండి ఇమ్యూనిటీ ఇరిగినప్పుడు అంటిస్తుంది ఒక స్టోన్ లేకపోతే అంటించేది ఇమ్యూనిటీ మందులు ఇస్తే ఇమ్యూనిటీ పడిపోతే శరీరం రోగంతో ఫైట్ ఎలా చేస్తుందమ్మా ఆ ఇమ్యూనిటీ ఇచ్చే ఒకే ఒకటి మంచి ఆహారం అంటే ఏది పడుతుంది కాదు రీఫైండ్ ఆయిల్ నుంచి కెమికల్ ఇస్తా ఉప్పు నుంచి కెమికల్ ఇస్తా కారం నుంచి కెమికల్ ఇస్తా మీరు ఏం చేయగలుగుతారు సమాజంలో కెమికల్ రహిత ప్రపంచాన్ని సాధించినప్పుడు మాత్రమే మనిషికి కెమికల్ ఇవ్వకుండా నేచర్ నుంచి వచ్చిన ఆయిల్స్ ఇలాంటి ఇవ్వడం ద్వారా అద్భుతాల సృష్టించని నేను ప్రాక్టికల్ గా రుజువు చేశాను